అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. నేను 16 సంవత్సరాల నుంచి కళాకారులలో చేస్తున్నా. వీళ్ళు వాళ్ళు అనుకుంటా ఏదో వస్తుంది అని కోరికతోని మేము మా కష్టం దారపోసుకుంటే ఏదో తెలంగాణ వస్తుంది అనుకుంటా మా కష్టం అంతా తెలంగాణలోనే పోరాడుకుంటూ వస్తున్నాము. వీళ్ళు పోయి వాళ్ళు పోయి వీళ్ళు వస్తున్నారు. ఇప్పటికన్నా మా కష్టం ఆలోచించి మేము కూలి చేసుకొని బతికేటోళ్ళము. ఏదో కళాకారుల తరపు నుంచి వెళ్ళి మేము కళాకారుల లెక్క కష్టపడుతున్నాం. పాటలు పాడుకుంటా అన్నీ వాడవాడలు ఊరూరుకు తిరుగుకుంటా పాటలు పాడుకుంటా మేము ఎంతో చేసుకుంటా ఇలా మీరు అందరు గెలిచినందుకు మాకేమి ఇయ్యమని మేము కోరుకుంటలేను. ఏదో మాకు ఉండడానికి ఇంత గూడు, మాకు బతకడానికి ఏదో ఇంత పింఛన్ లాగా మేము ఆశపడుతున్నాము. మాకు హెల్త్ కార్డు కోసం ఆశపడుతున్నాము. రేవంత్ అన్న మేమందరం కలిసి చేస్తేనే ఇయ్యాల మీరు ఆ స్థితిలో కూర్చున్నారు. రేవంత్ అన్న మీరు బస్సులు సౌకర్యం పెట్టినంత మాత్రంలో సరిపోదు. మా ఆడోళ్ళను కానీ కూలి చేసుకున్నటోళ్ళను ఎవరిని కానీ ఆలోచించి మా మనవి మా కోరికలు నెరవేర్చాలని మేము పెద్ద కోరికలేం కోరతలేం. మేము కోట్లు అడుగుతలేం, ధనం అడుగుతలేం, ధాన్యం అడుగుతలేం. మేము కష్టం చేసుకొని బతకడే వాళ్ళము, కూలి చేసుకొని బతికేటోళ్ళం. అన్న దయచేసి మా కళాకారులను ఉద్యమకారులను ఆలోచించి దయచేసి మా మొర ఆలకించి మాకు అన్న వాగ్దానం ప్రకారంగా మాకు ఆనవిస్తామని కోరుకుంటూ నా పేరు చంద్రకళ, మాది జగదేవ్పూర్, మాది గజ్వెల్ డిస్టిక్, సిద్దిపేట డిస్టిక్. అన్న దయచేసి మమ్మల్ని ఆలోచించమని 2వ తారీఖు నాడు ఆలోడ్ చేయమని చెప్పి దయచేసి కోరుకుంటున్నాం. అన్న మేము పెద్ద కోరికలు ఏం లేవన్నా. మాకు పింఛని ఉండడానికి ఇల్లు, మా హెల్త్ కార్డు మేము కోరుకునేది. మేము కోట్ల ఆస్తి కాదన్నా. మీకు అందరికీ ధన్యవాదాలు అన్న. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2001 నుండి పనిచేసి అనేక విధాలుగా ఉద్యమాలు చేసి సకల జనుల సమ్మె, రాస్తో రోకో, రైలు రోకో, వంట మార్పు మొదలైనవి చేసి అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వంలో గుర్తించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతూ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపు ఏదైనా ఉద్యమకారులకు, ఉద్యమ కళాకారులకు మంచి శుభవార్త ప్రకటించాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని కోరుతూ నేను తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఏమనుకున్నామంటే రాష్ట్రం వస్తే రంది పోతదంటి, పగటి కలలను ఎన్నో గంటి, పాడిన పాట తెలంగాణము, జనము సప్పట్లే సన్మానము, భుజమున డప్పేసి కొట్టేదరువు, ఎక్కడున్నదిరా బతుకు తెరువు, ఓడిన వీడను ఓ పాట, నేను పాడుతున్నానే నీ పూట, గోసి గొంగడి గట్టి డప్పు సంకానేసి పాటలు వాడిన మొకనాడు, ఏ పాపము చేస్తేమో ఈనాడు, కాలి గజ్జలు గట్టి కంచు సంకానేసి పాటలు వాడిన మానాడు, ఏ పాపము చేస్తేమో ఈనాడు. ఈ విధంగా ఆనాడు డప్పు సంకనేసి గజ్జగట్టి పాటలు పాడితే ఈరోజు మేము ఈ బజార్న పడి ఇబ్బంది పడుతూ ఉన్నాము. కాబట్టి మాకు సరి అయిన న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ.